హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్. మన ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఇన్ ద బైబిల్ అనే సిరీస్కి మిమ్మల్ని స్వాగతం పలుకుతూ ఉన్నాను. లాస్ట్ వీక్ మనము ఏదైనా తోటలో ఎలాగ దేవుడు ఆ యొక్క తోటని తన యొక్క పోషణతో నింపాడో మనం చూసాము. ఎంతగా వారు ఒక బ్యాడ్ చాయిస్ని తీసుకొని దేవుని యొక్క మాటలు వారు అవిధేయత చూసాం. తద్వారా వారికి గొప్ప జీవితాన్ని పోగొట్టుకున్నారు, తోలువేయబడ్డారు, భద్రతను పోగొట్టుకున్నట్టుగా మనం నేర్చుకున్నాం. అలాగే ఆదాము హవ్వ మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, మనం కూడా చాలా సమయాల్లో మంచి ఉన్నప్పటికీ కూడా చెడునే ఎన్నుకుంటూ ఉంటాం. కానీ దేవుని మీద ఆధారపడి, దేవా నీ సహాయం నాకు ఇవ్వు, నేను చక్కగా మంచి జ్ఞానాన్ని ఎంచుకోవడానికి నాకు సహాయం చేయమని ఇప్పుడు మళ్ళీ మనము రెండవ సీరియస్కి మనము త్వరగా వెళ్ళిపోదామా? ఓకే, ఇప్పుడు ఏంటో మనం నేర్చుకోబోయే విషయాలన్నీ కూడా. తారా, ప్రపంచంలో సముద్రపు లోతు కన్నా ఎక్కువ ఎత్తుండే కొండ ఏంటో నీకు తెలుసా? ఇట్స్ ఈజీ. హిమాలయాల్లో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ సముద్రపు లోతు కంటే 8,848 మీటర్లు ఎత్తుగా ఉంటుంది. జపాన్లో ఉన్న మోస్ట్ పాపులర్ మౌంటైన్ ఏంటో తెలుసా? ఓ, ఎందుకు తెలీదు? అది మౌంట్ ఫూజీ. దేవుడు మనిషితో మాట్లాడిన కొండ పేరు తెలుసా నీకు? మౌంట్ హెవెన్, మౌంట్ ఏంజల్, నాకు తెలీదు. దేవుడు మోషే అనే అతడితో మౌంట్ సీనాయ్ మీద మాట్లాడాడు. మౌంట్ సీనాయ్ అది ఈజిప్ట్లో ఉంటుంది. అది 2,285 మీటర్ల ఎత్తుంటుంది. మౌంట్ సీనాయ్ని చేరుకోవాలంటే 3,750 అడుగులు తీసుకుంటుంది. మౌంట్ సీనాయ్ మీద దేవుడు మోషేకి మనిషికి కావాల్సిన ప్రాముఖ్యమైన పదాజ్ఞలు ఇచ్చారు. సీనాయ్ కొండ ఎక్కడం అంత కష్టం కాదనుకుంటా. మోషే ఎక్కాడు కదా, మనం కూడా ఎక్కుదాం. మనం వెళ్ళి ఇంకా విషయాలు కనుక్కుందాం. మనము సీనాయి పర్వతం మీద ఏం జరిగిందో ఆ కథ విందామా? దేవుడు మోషేని సీనాయి పర్వతం పైకి పిలిచినప్పుడు దేవుడు మోషేతో వాళ్ళందరూ ఎన్నుకోబడిన ఇశ్రాయేలు ప్రజలని చెప్పాను. వాళ్ళని దీవించి వాళ్ళని పరిశుద్ధ ప్రాంతానికి తీసుకువెళ్తానని చెప్పాను. ఆయన ఇదంతా జరగాలంటే ప్రజలు తమ్ము తాము ఏర్పరచుకొని దేవునికి విధేయత చూపించాలి. దేవుడు సీనాయి పర్వతం మీద ఉండి ఇశ్రాయేలీయులకు మోషేకు 10 ఆజ్ఞలను ఇచ్చి ఉన్నాడు. పిల్లలు, ఆ 10 ఆజ్ఞలను మనం యాక్షన్తో నేర్చుకుందామా? మనమందరం కలిసి చేద్దామా? నెంబర్ 1, నేను తప్ప ఇంకో దేవుడు మీకు ఉండకూడదు. నెంబర్ 2, దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చూసుకొనవద్దు. నెంబర్ 3, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. నెంబర్ 4, ఆదివారమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము చేసుకొనుము. నెంబర్ 5, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నెంబర్ 6, నువ్వు నరహత్య చేయకూడదు. నెంబర్ 7, నువ్వు వ్యభిచారించకూడదు. నెంబర్ 8, నువ్వు దొంగతనం చేయకూడదు. నెంబర్ 9, నువ్వు అబద్ధం ఆడకూడదు. నెంబర్ 10, నువ్వు పొరుగువారిని ఆశించకూడదు. మోషే సీనాయి పర్వతం మీద ఉండినప్పుడు ఇంకా రాకుండా ప్రజలందరూ ఆతృతపడి, మోషే ఇంకా ఎందుకు రాలేదు? మనల్ని వాగ్దాన భూమికి ఎవరు నడిపిస్తారు? వాళ్ళందరూ ఒక పథకంతో అహరోన్ దగ్గరికి వచ్చి, మాకు ఒక దేవుణ్ణి తయారు చేయండి, మేము ఆయన్ని ఆరాధించి ఆయన మాకు దారి చూపిస్తారు అని చెప్పాను. అప్పుడు అహరోను అందరి దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకురమ్మని చెప్పి ఆ బంగారాన్ని కరిగించి ఆ బంగారంతో ఒక బొమ్మను తయారు చేశారు. ప్రజలు ఏం చేస్తున్నారో దేవుడు ఎరిగి అప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, నీ ప్రజలు నన్ను మర్చిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. నా ఆజ్ఞలను నాకు విధేయతకు చూపించటం లేదు. నేను వాళ్ళందరినీ వాళ్ళ నాశనం చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు మోషే దేవుడితో మాట్లాడాడు. వారి మీద కనికరం చూపించు అని అడిగాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళందరూ ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ఆయన మనసుని మార్చుకున్నాడు. ఏదైనా దాని పరిణామాలు వారికి ఎలా దారి తీసిందంటే, వాళ్ళని వాగ్దాన భూమిలోకి ప్రవేశం లేకుండా దేవుని ఆశీర్వాదాలను వారికి దూరం చేశాయి. ఇప్పుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మనల్ని ఆశీర్వాదించాలనుకుంటాడు. కాకపోతే ఇదంతా కావాలంటే
మనము దేవుని యందు విధేయత చూపించాలి. కాబట్టి మనమందరము దేవునికి విధేయత చూపించడానికి నేర్చుకోవాలి. ఆమేన్. దేవుడు తన ప్రజలను చాలా ప్రేమించేవాడైనాడు. ఆయన 10 ఆజ్ఞలు తన ప్రజలకిచ్చి వాటిని పాటించమని చెప్పాడు. దేవుడు ఆ ఆజ్ఞలను పాటించడం వల్ల మనలను భద్రంగా ఉంచేవాడైనాడు. ఆయన మనల్ని జీవింప చేయడానికి తమ ఆజ్ఞలను ఇచ్చి ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా భద్రంగా ఉంటామని, ఇదిగో ఈ అంబ్రెల్లా మనల్ని ఏ రీతిగా వర్షం నుండి కాపాడుతూ ఉందో, ఆ యొక్క బ్లాంకెట్ ఏ రీతిగా మనకు వెచ్చగా ఉంచుతుందో, ఆ రీతిగా ఈ యొక్క 10 ఆజ్ఞలను నిర్గమకాండము 19వ అధ్యాయంలో మన కొరకు ఆయన ఇచ్చి ఉన్నాడు. ఈరోజు బైబిల్ మెమరీ వర్స్, ఇప్పుడు నా యొక్క ఆజ్ఞలను మీరు సంపూర్ణంగా పాటించి నా యొక్క నిబంధన మీరించుకుంటే మీరు అన్ని దేశాల్లో నాకు ఒక ప్రత్యేకమైనటువంటి బిడ్డలుగా ఉంటారు. అవును, మనందరము దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి నిధులమైనాము. ఆయన మనలను కాపాడే దేవుడు ఉన్నాడు. దేవునికి విధేయత చూపిద్దాం. దేవుడు మోజెస్ని కలుసుకున్నాడు. మోజెస్ ఇశ్రాయేలు జనాంగము 10 ఆజ్ఞలను కానీ వారు పాటించి ఉన్నట్లయితే నిజంగానే వారు వాగ్దానం ఉంచేవారు. ఈరోజు వారిని దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అవును, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించేవాడు ఉన్నాడు. మనం భద్రంగా ఉండాలని ఆయన తన 10 ఆజ్ఞలను మన కొరకు ఇచ్చి ఉన్నాడు. ఆ 10 ఆజ్ఞలు మనకు సహాయం చేయడానికే ఉన్నవి. విధేయత చూపించినప్పుడు మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. ప్రార్థన చేద్దామా? ప్రియమైన దేవా, విధేయతలో మేము నడవడానికి మాకు సహాయం చేయండి. ప్రతిదినము నీ వాక్యము ద్వారా నీ యొక్క ఆజ్ఞలు, నీ యొక్క ప్రతి అనుసరించగలిగినటువంటి ఉపదేశాలను మేము అనుసరించి నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి. మమ్మల్ని ప్రేమించినందుకు మీకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్.